ఓకే. అది ఎప్పుడు నీ ప్రారంధంలో ఉంటే వస్తుంది. ఒకవేళ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మళ్ళీ నీ ప్రారంధంలో లేదు. రైట్. అది అయిపోయింది సార్. అది అయిపోయింది. మనకు ఒక నానుడి కూడా ఉంటుంది సార్. వయసు ఉన్నప్పుడే సంపాదించుకోలే, ముసలితనంలో మళ్ళీ ఏం సంపాదించలేము అంటాం కదా. అవును. సో దాని అర్థం ఏంటంటే నువ్వు పుణ్యం కూడా పెట్టుకుంటే అప్పుడు సుఖపడదు. ఓకే. ఇప్పుడు పుణ్యం కూడా పెట్టుకోలే, ఒక 50 ఏళ్ళ వరకు నువ్వు అంతా సెట్ అయిపోయినావు. సెట్ అయిపోయాక అప్పుడు నీ ప్రారంధంలో బ్యాడ్ ఉన్నది. అప్పుడు గట్టు పరిస్థితులు ఉన్నాయి. లేదా ఈ లైఫ్లోనే నువ్వు ఎవరికి దానా ధర్మాలు చేయలే, కొత్త పుణ్యకర్మలు ఫలితం లేని కర్మలే ఉన్నాయి. సో ఇప్పుడు నేను కొత్త ఫలితాన్ని సృష్టించినప్పుడు నా జీవితంలోకి ఏమొస్తుంది సార్? ఏమీ రాదు. ఓకే. అప్పుడు నేను ఏమనుభవిస్తా? ఏమీ లేనటువంటి ఫలితాన్ని అనుభవిస్తా. నాకు ఎవరు సాయం చేసే వ్యక్తులు నా జీవితంలోకి రారు, నాకు సమకూర్చే వ్యక్తులు నా జీవితంలోకి రారు. సో నా చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా నన్ను అసహించుకుంటారు. ఓకే. నా కర్మ ఏం చేస్తాడంటే ఎదుటి వ్యక్తి మైండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వ్యక్తి దూరం అయిపోతాడు. రైట్. నాకు ఇచ్చే వ్యక్తి కూడా. ఓకే, నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం ఏంటంటే ప్రకృతి కుట్ర చేస్తుంది ఒక మాట. అంటే మనకు మంచో చెడో ఏదో ఒకటి చేయడానికి ప్రకృతి కుట్ర చేసి ఎక్కడో అమలాపురంలో ఉన్న వాళ్ళకి ఆస్ట్రేలియాలో కల్పిస్తుంది అన్నట్టుగా చెప్పారు కదా. ఏంటిదంతా? అది ప్రారంధ కర్మ సార్. అది ఓకే. ఈ కుట్ర ఏంటి? కుట్ర అనే పదాన్ని నాకు డిఫైన్ చేయండి. ఇప్పుడు కుట్ర అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అమెరికాలో ఉన్న అమ్మాయి అమలాపురంలో అబ్బాయి. సో వీళ్ళ ప్రారంధంలో ఎక్కడో హాస్టల్లో కలవాలని ఉన్నది. అవును. సో వీళ్ళిద్దరు చదువుకునే ఆ రోజులలో ఆ సీటు ఈయనకు అప్పుడు ఎంఏ చేయడానికి ఈయన ఆస్ట్రేలియాకి పోతాడు, ఆయన ఆ చదువులోకి అక్కడికి పోతాడు. వీళ్ళ మైండ్ని క్యాచ్ చేసేస్తుంది. ఇద్దరికి సేమ్ ఒకటే యూనివర్సిటీలో సీట్ వస్తుంది. వచ్చేసి అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ అయ్యి ఒక 3-4 ఇయర్స్ పరిచయం అవుతుంది. పరిచయం అయ్యి అది ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటారు. సో ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పుట్టక ముందుకే వీళ్ళ ప్రారంధ కర్మ ఉంటుంది కదా. సో నేను ఏ భార్య పిల్లలు మొత్తం ముందే పుట్టక ముందుకే సోల్ డిజైన్ అవుతుంది అంటే అదొక ప్రణాళిక ఉంటుంది. దాన్నే మనం ప్రారంధ కర్మ అంటాం. ఈ ప్రారంధ కర్మలో నువ్వు ఎవరినైతే భార్యను తెచ్చుకోవాలనుకున్నావో, లేకపోతే భర్తగా పొందాలనుకున్నావో, పిల్లల్ని పొందాలనుకున్నావో, వాళ్ళు నీ కర్మానుసారమే డిసైడ్ అయ్యి వస్తారు. వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడ పుట్టినా ఆ టైంకు నీ దగ్గరికి చేరుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు డీప్గా అర్థం కావాలంటే రామాయణం తీసుకుందాం. సీతమ్మ వారు రామనాసురుడు అక్కడికి వెళ్ళిపోవాలంటే ఏంది? ఇక్కడ ఈయన ఒక చర్య జరగాలి. రాముడు లక్ష్మణుడు ఉన్నంతసేపు అది సాధ్యం కాదు. అంతే కదా, వాళ్ళిద్దరు ఉన్నంతసేపు ఆధీనంలో ఉన్నంతసేపు సాధ్యం కాదు. కానీ ప్రకృతి ఏం చేసింది? ఒక జింకను పంపించింది. ఒక బంగారు లేడీ అంటాం కదా, నిజంగా బంగారు లేడీ ఉండదు. ప్రకృతి ఒక లేడీని అంటే ఒక జింకను పంపించి తన చూపును దృష్టి మరల్చింది. ఇక్కడ మాయ ఎంత పర్ఫెక్ట్ ఉందో చూడండి. తన చూపును జింక మీద పడేసింది. అప్పుడు ఆ లేడీ మీద, ఆ జింక మీద ఉన్న ప్రీతితో సీతమ్మ వారు రాముణ్ణి అడిగింది. భార్య మీద కోరికను కాదనలేక ఆయనే వెళ్ళిపోయాడు. దీనికంటే శూర్పణఖను పంపించిందంటే కరెక్ట్ ఉంటుందేమో. అక్కడే కదా మొదలైంది కథ. కథ అక్కడనే శూర్పణఖ రావడం, రాముణ్ణి మోహించడం, ఆయన రిజెక్ట్ చేయడం, లక్ష్మణ్ ముక్కు చెవులు పోయడంతోనే కథ స్టార్ట్. అది అక్కడ పోయినాక జరుగుతుంది కదా సార్. అదే కదా, దాని తర్వాత రావణుని ఎత్తుకపోవడం. అవునవును, అట్లా అదంతా జరగాలంటే ఇదంతా ప్లాన్ జరుగుతుందా లేదా? అది అంతే. సో ఇక్కడ రాముడు అక్కడ వెళ్ళడము, ఆ లక్ష్మణుణ్ణి తప్పించుకోవడానికి ఒక మాట అంటది. ఏ మాట అంటది అంటే, నువ్వు మీ అన్న పోతుండు కదా, మీ అన్న పోయినప్పుడు మా అన్నకి ఏం ఆపద రాదు, అంత నీ మాయదారు మనసు మోసం చేస్తుందని చెప్తాడు. చెప్పినప్పుడు సీతమ్మ వారు మీ అన్నకి ఏమన్నా అయితే నువ్వు నన్ను అనుభవించాలని చూస్తున్నావు అంటది. కన్న తల్లి స్థానాన్ని చూసిన ఆయనే ఈ మాట అనే వరకు హృదయం పగిలిపోయి విధి లేని పరిస్థితిలో వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా లేదా? సీతమ్మ వారు అనుభవించే కర్మను లోపల నుంచి ఆమెనే నెట్టేపించిందా లేదా? అంటే తన ద్వారానే జరిగిపించింది. కర్మ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ విత్తనం మనం ఎత్తైతే కర్మను సృష్టిస్తామో ఫలితాన్ని మన నుంచే స్టార్ట్ చేస్తుంది. ఆ స్టార్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులను ప్రకృతి తయారు చేస్తుంది.
ఓకే ఓకే ఆ, అంటే ఇప్పుడు నేనున్నా సార్. కాదు సార్, అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ. అంటే ఇప్పుడు మనకు మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ప్రకృతి ముందే స్క్రిప్ట్ రాసుకొని రెడీగా ఉంటుందా? సార్ ఫస్ట్ నీకు డిజైన్ చేస్తుంది ప్రకృతి. ఒక డిజైన్ చేసి నీకు ఏమైతుందంటే ఫస్ట్ నీ ఆరా నీ ఫలితాన్ని నీ ముందుకు రాగనికే నీ ఆరా చేంజ్ అవుతుంది. ఓకే. మన శక్తి క్షేత్రం ఉంటుంది మన బాడీ అవును, చుట్టూ. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను ఆరా ఉంటుంది. సింపుల్గా మీరు ఎప్పుడన్నా అందరు చెక్ చేసుకోవచ్చు, ప్రేక్షకులు కూడా. ఓకే. బాడీని లూజ్ చేయండి మొత్తం. ఇంట్లో ఒక చీకటి గదిలో ఇట్లా ఫ్రీగా వదిలేసి బాడీని లూజ్ వదిలేసి ఇట్లా చూసుకోండి మీరు. ఫస్ట్ స్లోగా చేతులు తీయండి మీరు. వదిలేయాలి, చేతిలోనే వదిలేస్తే మన ఆరా మన శక్తి ఒక ఫోర్స్ లాగా మన చెట్టును నెట్టేస్తుంది మన చేయి. ఓకే. మీరు గమనించండి, ఇవి ఇట్లా నెట్టేస్తూ ఉంటుంది. ఈ ఆరా చేంజ్ అవుతుంది ఫస్ట్. ఓకే. నువ్వు బ్యాడ్ కర్మలో ఉన్నప్పుడు నీ ఆరా డిస్టర్బ్ అయిపోతుంది. అచ్చా. ఆరా ఆ సంఘటన నీ జీవితంలోకి వచ్చే ముందే నీ శక్తి క్షేత్రం మారుతుంది. ఇది కనబడదు మనకు, ఈ కంటికి కనబడదు అది. అంటే ఇది బియాండ్ అంటే జరగక అంటే మనకు కనబడకుండా జరిగే చెప్పిన కదా సార్. అవునవునవును. సో కనబడక ముందే మన సిస్టమ్ మారుతుంది, మొత్తం మన ఆరా చేంజ్ అవుతుంటుంది. ఓకే. ఒక ఇంద్రధనుస్కి ఎట్లా కలర్స్ ఉంటాయో మన బాడీ చుట్టూ కూడా అట్లా కలర్స్ ఉంటాయి, ఆ లేయర్స్ ఉంటాయి. సో ఆ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. బ్యాడ్ జోన్లో ఉంటే, గుడ్ జోన్లో ఉంటే నీ ఆరా డిస్టర్బ్ కాదు. ఓకే. ఆరా డిస్టర్బ్ కాదు. సో నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది, భూమి మీద ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఇది మరి ప్రతి మనిషికి ఉంటుంది ఈ ఆరా. ఓకే. సో వాళ్ళ మైండ్ని క్యాచ్ చేసి ఇప్పుడు నేను ఉన్నా సార్, నాకు ఈ సూత్రం అర్థమైపోయాక నా జీవితం మారుతుందని క్లారిటీగా తెలుసు నాకు సత్యం అర్థమైనాక. సో నేను కర్మ చేసుకుంటూ వచ్చిన. ప్రాథమిక దశలో నన్ను వింతగా చూసేటోళ్ళు. ఇప్పుడు నాకు జీతం రాగానే ఒక 2,000 పెట్టి అరటిపాలు కొనుక్కొని కారులో 1,000 రూపాయలు పెట్రోల్ పోసుకొని యాదగిరి గుట్టకు, అక్కడ మా దగ్గర సిద్ధుల గుట్ట ఉంటుంది, అక్కడ పోయి కోతులకు అరటిపాలు వేసేటోని. ఇట్లా నెలకు 2 సార్లు వేసేటోని. మా బామ్మర్దులు వాళ్ళు ఉంటారు కదా సార్, ఈయన 1,000 రూపాయలు పెట్రోల్ పోసుకొని కార్లో ఇంత దూరం వచ్చి ఇట్లా వేసిపోతుండ అని నేను పిచ్చోని లెక్క కనబడాలి అంతే, మన చుట్టూ ఉన్న వాళ్ళ ముందే. సో మా ఇంటికాడ స్ట్రీట్ డాగ్స్ రోజు మా ఇంట్లో అన్నం ఎట్లా వండుతామో రోజు ఒక 7-8 డాగ్స్కి అన్నం వండి ఫుడ్ పెడతాం వాటికి ఇట్లా నా స్టిల్ ఇప్పటికి కూడా వేస్తాను. సో ఇట్లా మళ్ళీ నేను బయట ఎక్కడికి వెళ్ళినా ఒక ఏదైనా హోటల్ కాడ టీ తాగినా డాగ్స్ వస్తే బిస్కెట్ కొని వేసేస్తాను. అక్కడ టిఫిన్ చేసే కాడికి వస్తే అది ఏదైతే తింటుందో అది సమకూర్చేస్తాను. అంటే నా దృష్టి గమనిస్తూ ఉంటాను. నేను కర్మను ఎప్పుడూ నేను చేయడానికి ఇష్టపడతాను నేను. సో నేను చేసిన తర్వాత నాకు ఫలితం ఏదో ఒకరు వస్తుంది కదా. సో హఠాత్తుగా ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నా జీవితంలోకి వచ్చి నాకు కావాల్సింది సమకూర్చిపోతాడు, నాకు సంబంధం లేదు. ఆ వ్యక్తి వచ్చి సార్ అంటే మనసుని ఎట్లా కంట్రోల్ చేస్తుంది ప్రకృతి? ప్రకృతి ఆధీనంలో మనం ఉంటాం సార్. ఓకే. సో ప్రకృతి చేతిలో మన జీవితం మొత్తం ఏముంటాయో చెప్తా. జనన మరణాలు, ఓకే, మన ఉచ్ఛ్వాస నిశ్వాస. సో ఈ శ్వాస జరుగుతుంది అన్నట్టు కూడా మనిషికి తెలియదు కదా. సో ఇది తన ఆధీనంలోనే ఉంది. ఇంకొకటి మన బాడీలో ఉన్న రక్త ప్రసరణ ప్రకృతి ఆధీనంలో ఉంటుంది. మనిషి ఎదుగుదల కూడా ప్రకృతి ఆధీనంలోనే ఉంటుంది. ఎదుగుదల అంటే శారీరకంగా, మన శారీరక ఎదుగుదల అంతే కదా. ఎదుగుదల అంటే నీ ఫిజికల్ లైఫ్ సంబంధించి ఏవి సమకూర్చాలో కూడా ప్రకృతి చేతిలోనే ఉంటుంది. ఒక వ్యవస్థ ఉంటుంది దానికి సపరేట్. కరెక్ట్. సో అప్పుడు నాకు ఎవరు సమకూర్చనో ఆ వ్యక్తి హఠాత్తుగా వచ్చేస్తాడు, నా జీవితంలోకి వస్తాడు, వచ్చి తన ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు సమకూర్చిపోతాడు. అట్లా నా జీవితంలో ఒక 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నాకు ఎవరెవరో కనెక్ట్ అయ్యి నాకు సమకూర్చిపోయారు సార్. ఇప్పుడు మొన్న యాగంలో కూడా అమెరికా నుంచి వచ్చారండి, ఏంటి అది ఇన్సిడెంట్ అది? సో ఇప్పుడు అంటే మనము నేను చేసిన సేవకు నేనేమనుకున్నా అంటే నాకు దాని మీద అవగాహన ఉంది కనుక నా జీవితం మారుతుంది. జాబ్ వదిలేసుకొని నాకు వేరే అవకాశం ఇస్తుంది, అంటే వేరే సోర్స్ దొరుకుతుంది, ప్రశాంతంగా ఏదైనా పని చేసుకోవచ్చు. ఇది 8 గంటలు డ్యూటీ చేయాలి, నాకు సేవ చేసుకోవడానికి ఎక్కువ ఉంటుంది అని నేను అనుకున్నా. సో ఈ సేవ ఏదో ఒక రోజు ఫలితం ఇస్తుంది నాకు. ఆ ఫలితము వేరే కొంచెంమంది పెద్ద వ్యక్తులను పరిచయం చేస్తుంది, నాకు ఒక దారి దొరుకుతుంది. అంటే నేచర్ ఏం చేస్తుంది అంటే మన ఫలితం వచ్చినప్పుడు నేచర్ ఒక డోర్ ఓపెన్ చేస్తుంది, ఒక దారి ఓపెన్ చేస్తుంది నీకు. ఆ దారి ఓపెన్ అయినప్పుడు నీకు ఆ దారికి సంబంధించిన వ్యక్తులు నీ జీవితంలోకి ప్రవేశించబడతారు, కొత్త కొత్త పరిచయాలు వస్తాయి. సో అట్లా నాకు ఆ ప్రకృతి కొత్త వ్యక్తులను పరిచయం చేసింది. ఆ వ్యక్తులు నాకు
అనుకోకుండా అవకాశం ఇవ్వడము, బా. నాకు అన్నీ సమకూర్చిపోవడం సార్. ఉమ్. మీకు చెప్తేనమ్మా సార్, నేను లాస్ట్ ఇయర్ అంటే ఇల్లు ప్రారంభం చేసేటప్పుడు ఒక కుటుంబం వచ్చి నాతో డిస్కషన్ చేసే క్రమంలో మామూలుగానే ఇల్లు కట్టుకున్నా, అంటే నేను 100 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కట్టుకున్నా. మాటల సందర్భం వచ్చి ఆ ఫ్యామిలీ ఏమన్నా అంటే, సార్ మీరు చిన్నది కట్టుకుంటారు కదా, పెద్దది కట్టుకోండి, నా ఛార్జ్ నేను పే చేస్తాను అన్నారు. అంటే 200 గజాలది నేను పే చేస్తాను, అంటే 80 లక్షలు, బా 80 లక్షలు నేను పే చేస్తాను అన్నారు. ఓపెన్గా ఆఫర్ ఇచ్చారు సార్. ఓ డియర్. అంత చెప్పినాక నేను రిజెక్ట్ చేసిన దాన్ని.